91లో పివి నరసింహారావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు, మేం పోటీ పెట్టాం అన్నాడమ్మా. మరొక మొగాడు ఉన్నాడా? మరో మనిషి ఉన్నాడా? ఎంత స్వార్థం ఇవాళ రాజకీయాల్లో, ఎంత స్వార్థం. సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే. ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరసింహారావు గారి పరిస్థితి వేరుగా ఉండేది. చాలా కష్టం నెగ్గడం అది. అందులో సానుభూతి ఉంది ప్రజలకి. ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది. ఈయన ఓడిపోయాడని ఏమవుతాడో తెలియదు. కానీ తెలుగువాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు, నేను అడ్డుపడను, మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఎప్పటికీ చెరిగిపోని మెజార్టీ వచ్చింది పివి నరసింహారావుకి. ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది. ఔదార్యం అంటే అది. ఆయన సంచలనాలు చేశాడు, సరదాలు చేశాడు. రాజకీయాల్లో ఉండగా నిజంగా కార్టూనిస్టులందరికీ రోజు మ్యాటర్ దొరికింది అంటే ఎన్టీ రామారావు దయ్యానండి. ఏదో ఓ చలోక్తి విసిరేవాడు, ఏదో పని చేసేవాడు. అందులో ఆవేశమో ఆవేదనో ఏదో ఉండేది. దాని మీద వీళ్ళు జోక్ వేసుకునేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా చూస్తే పోన్లేవయా వేసుకొని ఈ విధానికి వాడు బతుకుతాడు, లేకపోతే వాడు కార్టూన్ ఎవడో చూస్తాడనేవాడు తప్ప కక్షలు తీర్చుకునే, మీడియా మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం రామారావు చేయలేదండి ఎప్పుడు కూడా. దాన్ని చాలా తేలిగ్గా, ఎన్ని కార్టూన్లు రామారావు గారి మీద వచ్చిన వ్యంగ్యమైన కార్టూన్లు మరి ఏ నాయకుడి మీద రాలేదండి. ఈనాడు శ్రీధర స్వతంత్రించి ఎంత సరదాగా వేసేవాడు, అవన్నీ సరదాగానే తీసుకున్నాడు ఆయన. అంతేకాదు, ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడై ఉండి ఆంధ్రప్రదేశ్ అనే ఒకే ఒక రాష్ట్రానికి కొంతకాలం మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతదేశాన్ని ఏకం చేసి ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసిన మహానుభావుడైన. సామాన్యమైన విషయం కాదు నేషనల్ ఫ్రంట్. పైగా ఇప్పుడు ప్రతిపక్షాలు కలుపుతున్న వాళ్ళు కూడా సాధించలేని విజయం ఆయన సాధించారు. అయ్యన్న పాత్రుడు గారికి నాకంటే బాగా తెలుసు ఈ విషయాలని. బీజేపీ కమ్యూనిస్టులు ఎప్పుడైనా కలుస్తారండి? అసలు సాధ్యమేనా అది? ఎవరైనా కలుస్తారు కానీ బీజేపీ కమ్యూనిస్టులు కలుస్తారా? ఉప్పు నిప్పులా ఉంటారు కదా, అటువంటి వాళ్ళందరినీ దేశం నాశనం అవుతోంది, మీరు కలవాలి. ఇటు అద్వానీ వాజ్పేయిల్ని అటు కమ్యూనిస్టు నాయకుల్ని ఒప్పించి వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు సేకరించిన మహానుభావుడైన నిజం చెప్పాలంటే. అంటే ఎక్కడ ఇటువంటిది ఎవరు చేయగలుగుతారండి? లోపల నాకు పదవీకాంక్ష లేదు అన్నవాడు చేయగలుగుతాడు. నాకే కావాలి అంటే 30 మంది ఎంపీలను పెట్టి కూడా ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. మనకు అనవసరం ఇప్పుడు చెప్పుకోవడం. కానీ ఆయనకి ఎంపీలు ఉన్నా సరే కాదు, అదొక నేషనల్ పార్టీ, వాళ్ళు అవనేంటి, మనం సహకారం చేద్దాం దానికే ఉంది అని సహకరించిన మహానుభావుడు. చివరిగా మళ్ళీ పద్యంలోనే ఆయనకి నివాళి సమర్పించి నేను సెలవు తీసుకుంటా. విశ్వఖ్యాత నట ప్రపంచ. రామారావు గారి సంతోషించాలి అంటే మంచి సమాస ధాటితోనే ఉండాలి పద్యం. తేలికైన మాటలతో చెబితే ఏమయ్యా గరికిపాటి ఇలాంటి పద్యం చెప్పేవాడు రాత్రి కల్లోకి వస్తాడు ఆయన. అందుకని మంచి సమాస ధాటితోనే ఉండాలి పద్యం ఖచ్చితంగా. విశ్వఖ్యాత నట ప్రపంచ విభవావేశ స్వభావ ప్రభావ అశ్వోద్ధూత సమస్త చిత్ర పరిషత్ హరాగ్రహారం మగున్. విశ్వఖ్యాత నట ప్రపంచ విభవావేశ స్వభావ ప్రభావ అశ్వోద్ధూత సమస్త చిత్ర పరిషత్ హరాగ్రహారం మగున్. ఏ శ్వానమ్ములు అవేమి వాగుకొనని ఈ సింహము ఆ సింహమే. ఏ శ్వానమ్ములవేమి వాగుకొనని ఈ సింహము ఆ సింహమే. శశ్వచ్ఛాంతిని రామరాయుడుగను. స్వర్గమునందు అంతటన్. ముగిస్తూ నేను ఆనందించే ఒక్క మాట ఏమిటంటే, 2021లో నా కాలికి గండపెండేరం వేస్తే బెంగుళూరులో దాని మీద ఒక బిరుదం రాశారు. విశ్వవిఖ్యాత అవధాన సార్వభౌమ అని రాశారు. నేను అనుకున్నాను ఇది కూడా ఎన్టీ రామారావు గారి అనుగ్రహమే అనుకున్నా. ఎందుకంటే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఆయన దయ వల్ల మనకు వచ్చింది విశ్వవిఖ్యాత అవధాన సార్వభౌమ.
ఆయన రంగంలో ఆయన విశ్వవిఖ్యాతుడు, నా రంగంలో నేను ఆయన అభిమానిగా విశ్వవిఖ్యాతుడిని కాగలిగాను. ఈవేళ 12 కోట్ల మంది తెలుగు వాళ్ళలో 75% మంది నా మాటలు వింటున్నారు అంటే నా తల్లిదండ్రుల పుణ్యం, నా తల్లిదండ్రుల పుణ్యం, నా పెద్దల దయ, రామారావు గారు లాంటి వారి ఆశీర్వచనం. ఈవేళ బయటికి గడితే పదవుల్లో ఉన్న వారి దగ్గర నుంచి ఊరికే పారిశుధ్య కార్మికుల వరకు కనపడి మేము వింటున్నాం గురువు గారు నమస్కారం చేస్తుంటే నా ఒళ్ళు నేనే గిల్లుకుని ఆనందిస్తున్నానమ్మా. అభిమాన లోకానికంతటికీ కృతజ్ఞతాపూర్వకంగా నేను నమస్కారం చేస్తున్నాను. నచ్చిన జాలు మీకు వదనంబులు విచ్చిన జాలు, నచ్చిన జాలు మీకు వదనంబులు విచ్చిన జాలు, సాహితీ సచ్చరితంబు పాడుటకు జన్మములెత్తెదా వెనవేలు. నచ్చిన జాలు మీకు వదనంబులు విచ్చిన జాలు, సాహితీ సచ్చరితంబు పాడుటకు జన్మములెత్తెదా వెనవేలు. ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును, ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును. భారతీ కృపన్ పచ్చగనుండు, భారతీ కృపన్ పచ్చగనుండు. ఇంక సెలవా, ఇంక సెలవా, ఇలువాకిలి చూచుకోవలెన్. స్వస్తి.